అన్న గీతాంజలి మాత్రం మొత్తం దద్దరిల్లిపోయిందన్న. సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. సినిమా ఒక రేంజ్లో ఉందన్న. ఫస్ట్ హాఫ్ మనం ఫస్ట్ గీతాంజలి ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తామన్నా. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టోరీలో కథల దమ్ము బాగుంది. అంటే కథ కూడా అట్లా కూర్చోబెట్టేసిండు. అంటే మన కథ తీయడం కూడా స్టోరీ తీయడం కూడా ఎందుకంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్కి, స్క్రీన్ ప్లే రాసిన రైటర్ రాసిన వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక దయ్యాలను పెట్టి సినిమా కూర్చోబెట్టి సినిమా చూపించి నవ్వుపించిన ఆడియన్స్ కంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. రియల్గా చెప్పాలంటే మన శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాకి చాలా ప్రాణం పోసిండు. ఫస్ట్ హాఫ్ ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాకి. ప్లస్ మన ఆలీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆలీ ఉంటాడు. ఆ బొమ్మను ఎత్తుకొనే ఉంటాడు. ఆ బొమ్మతోనే ఆ బొమ్మ కూడా క్యూట్గా డ్రెస్సింగ్ బాగా చేసిరు. ఆ బొమ్మతోనే సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంకా బొమ్మ మాట్లాడడం కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. చాలా బాగుంది సినిమా కూడా. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు, హైలైట్ ఉంది. ఎందుకంటే మన సునీల్ సెకండ్ హాఫ్ వస్తాడు. సునీల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సునీల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సునీల్ ఒకటి ప్రతి ఒక్కళ్ళు అలా కామెడియన్ యాక్టర్స్ ప్రతి ఒక్కరు పోటీ తీసిర్రు. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ప్రతి ఒక్కళ్ళు చూసిన కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సమ్మర్లో వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక అర్రర్ అంటే చాలా మంది అనుకోవచ్చు చాలా భయంకరంగా ఉంటుంది అది ఇది అనుకుంటారు. కాదు, చూసినట్టే సినిమా మాత్రం ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. అప్పటి వరకే చూసినామా ఎంజాయ్ చేసినామా అంతవరకు ఉంటుంది. కానీ ఏమంత భయంకరంగా ఉంటుంది. కానీ సమ్మర్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా తీసుకోకి డైరెక్టర్ హ్యాట్సాప్. మళ్ళీ ఇది 50 కోట్లు క్రాస్ దాడుతుంది. 50 కోట్లు 100 కోట్లు 70 కోట్లు క్రాస్ కొడుతుంది. మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు. ఈ సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ సమ్మర్లో పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. ఎందుకంటే హీరోయిన్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. అది మాత్రం చాలా హైలైట్ ఉంది. సూపర్ ఉంది. సూపర్ 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 సినిమా. గీతాంజలి ఫస్ట్ చూసాము అంటే తర్వాత ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం. కానీ అంటే దెయ్యాలని నైట్ చూపిస్తేనే భయం వస్తుంది. పగల దెయ్యాలను చూపించడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అనేది తగ్గింది. కానీ కామెడీ అయితే మాత్రం అదిరిపోయింది. సత్య గారి క్యారెక్టర్ అదిని. అలాగే కృష్ణానగర్లో ప్రతి డైరెక్టరు ఎంత కష్టాలు పడతాడో ఫస్ట్ హాఫ్లో చూపించారు. అవసరమైతే ఆత్మలతో కూడా సినిమా తీయొచ్చనే చూపించాడు అనమాట. సో చిరంజీవి గారు మీరు ఒకటి తెలుసుకోవాలి. మీకు దెయ్యాలు కూడా ఆత్మలు కూడా బేబచ్చమైన ఫ్యాన్స్ ఉన్నారు. అబ్బని తీయని దెబ్బ అని చెప్పి సాంగ్ దెయ్యాలు రోజు చూస్తూ ఉంటాయి. ఆ సీన్ అయితే బాగుంది. సో సినిమాకి అదొక్కటే మైనస్. అంతే పగలు విజువల్స్ ఎక్కువ ఉండడం వల్ల పెద్ద ఎఫెక్ట్ అనిపించలేదు. నైట్ మోడ్ అయితే మాత్రం బాగుండేది. కొంచెం హర్రర్ సీన్లు అవి కొంచెం భయపడడానికి బాగుండేది. ఇక ఆ కామెడీ తప్పించి పెద్దగా చెప్పుకోదగ్గది ఏం లేదు చెప్పాలంటే. లేదు, అదే చెప్తున్నా కదా, హర్రర్ అనేది భయం ఉంటే కొంచెం మనకి ఇంకా చూడాలనిపిస్తుంది. సో మామూలుగా రెగ్యులర్గా ఉంది. ఏదో పగల షేడ్ ఉండడం వల్ల పగలతో అన్ని పగలే షూటింగ్స్ అన్నీ కూడా అది కూడా దయ్యాలతో సినిమా తీయడం అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. లేదు, ఈసారి భయపడడం కొంచెం కష్టం. నిజంగా ఈసారి కోన వెంకట గారు కదా, నిజంగా ఆత్మలతో తీస్తే ఈసారి భయపడతారు కంపల్సరీగా. నిజంగా ఆర్టిస్టులతో కాకుండా ఆత్మలతో. ఎందుకంటే ఇందులో కాన్సెప్ట్ యావరేజ్. ఫస్ట్ పార్ట్ ఇంకా బాగుంటుంది. అది ఎవర్ గ్రీన్ అనమాట. సో ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటే బాగుండేది. అంటే ప్రయత్నించారు, డిఫరెంట్గా ఉంటుందని ప్రయత్నించారు. కానీ జనాలు ఇంకా నిజంగా మన ఆడియన్స్ ఎలా తయారయ్యారంటే నిజంగా దెయ్యాలను తీసుకొచ్చి చూసినా కూడా చూసేటట్టు ఉన్నారనమాట. ఎందుకంటే ఈ మధ్యన హర్రర్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. అంటే ఓటీటీలో వచ్చే సినిమాలన్నీ కూడా. సో దానికి తగ్గట్టుగా నెక్స్ట్ పార్ట్ 3 తీస్తే కనుక పంజాగొట్లో ఒక శ్మశానం దగ్గర నిజంగా దెయ్యాలు తిరుగుతున్నాయంట. అక్కడ అది తీసుకొచ్చేస్తే క్యాస్టింగ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. భయ ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా చూసొచ్చా. నిజంగా అసలు ఫస్ట్ హాఫ్ కన్నా చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంటే ఇది ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంటే ఈ ఆత్రేయ ఆరుద్ర వీళ్ళ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కానీ అబ్బా నిజంగా డైలాగ్స్ అన్న అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. ఒక్కో డైలాగ్ అయితే పంచే డైలాగులు అయితే మాత్రం అన్ని సినిమాల్లో అంటే పాత సినిమాలు తీసుకొచ్చి వాళ్ళ హీరోలు సినిమాలతో కంపేర్ చేసి డైలాగులు వేయడం, దెయ్యాలతో ఆడుకోవడం, దెయ్యాలతో కామెడీ చేయడం అనేది మాత్రం సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇర్రగా తీసిందన్న. ఫస్ట్ హాఫ్ కన్నా నాకైతే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అంటే సినిమా సెకండ్ హాఫ్ కాదు, ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సినిమా అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. నిజంగా నేను 250 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్తే నాకు నిజంగా 500 రూపాయలు అంటే డబుల్ ఎంజాయ్ చేసా అన్న. భయం లేదని ఇందులో భయపడడానికి ఏం లేదు. కానీ కామెడీ సినిమా తీస్తారు షూటింగ్కి, దెయ్యాలు పెట్టుకుని గ్రాఫిక్స్ లేకుండా సెట్ వర్క్ లేకుండా దెయ్యాలతోనే గ్రాఫిక్స్ చేపిస్తారు. అసలు నిజంగా సూపర్ అంటే సూపర్. నాకైతే మాత్రం మస్తు ఎంజాయ్ అనిపించింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా పిల్లల్ని తీసుకుని వెళ్తే మాత్రం మామూలు ఎంజాయ్ చేయరన్నా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు వెళ్తే ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్. లేడీస్ అయితే మాత్రం మామూలు ఎంజాయ్ చేయట్లేదు, కేకలు అరుపులు. అండ్ ఇందులో అంజలి గారు మీరు మంచి క్యూట్గా తయారయ్యారు. అసలు నిజంగా చాలా గ్లామరస్గా కనిపించారు. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి.
ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతే వీకెండ్స్ లో. అన్న గీతాంజలి కూడా డబల్ అయిపోయిందన్న. నేను మళ్ళీ వచ్చా అంటే ఏదో వచ్చింది అనుకున్నా కానీ గ్యాప్ తీసుకొచ్చినా కానీ డబల్ బూస్ట్ దాకా వచ్చిందో ఏందో తెలియదు కానీ ఇరవై తీసింది అసలు మామూలు లేదు. కేకలు అరుపులు మామూలు సినిమా అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. థ్యాంక్ యూ అన్న. గీతాంజలి మళ్ళీ వచ్చింది. టైటిల్ ఆల్రెడీ పాతదే, కాన్సెప్ట్ కూడా రొటీనే. 2 ప్రేతాత్మల యుద్ధం ప్రేక్షకులు చూస్తానికి సిద్ధంగా ఉన్నారు. కోన వెంకట్ గారి స్క్రీన్ ప్లే, ఆయన మేకింగ్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కిస్టులు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కిస్టులు అయితే కనుక ఆసమ్ లాగా అనిపించింది. కామెడీ సినిమా చూస్తున్నామా హర్రర్ సినిమా చూస్తున్నామా అని ఒక ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఆల్ జోన్లకి ఒక కంటెంట్ ఇచ్చే విధానంగా మన సునీల్ గారి యాక్షన్ గారు కానీ సత్య గారి యాక్షన్ గారు కానీ అంజలి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్క్రిప్ట్ తగ్గట్టుగా ఒక హర్రర్ని హైలైట్ కాకుండా కామెడీ జోనల్గా చూసుకొని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ గీతాంజలి 2. అన్న ఇప్పుడే గీతాంజలి సినిమా చూసానన్న. ఫస్ట్ గీతాంజలి సినిమా చూసినప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ గీతాంజలికి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, చాలా హిట్ అయిపించింది, మనసుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాకు డబల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ వచ్చింది. సినిమా మాత్రం చాలా బాగుంది. మోస్ట్లీ చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఒక ఓల్డ్ కనెక్ట్ గీతాంజలి 1 కు 2 ఏంటంటే ఆ పాస్ట్లో చనిపోయిన వ్యక్తికి వాళ్ళ కొడుకు వాళ్ళని చంపాలంటే ఒక చిన్న కాన్సెప్ట్తో ఆలోచనతో ఒక వాళ్ళను తీసుకొచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది క్రియేట్ చేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రము ఒక రకంగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా కామెడీగా వచ్చేసింది. ఇంకోటి అంటే హర్రర్ సీన్స్ ఉన్నాయి, కొన్ని హర్రర్ సీన్స్ కొన్ని భయపెట్టగలవు లైట్గా, కానీ క్లైమాక్స్లో మాత్రం ఒక లాస్ట్ ఒక 5 minutes ఉంటుంది భయ ఫైట్. 2 ప్రేతాత్మలకి మంచి గొడవ ఉంటుంది ఫైట్. అది అవసరం భయ సూపర్. ఆ ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ మాత్రం బీజిఎం గూస్ బంప్స్ తెప్పి సినిమా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సినిమా అసలు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలు లేదు. అసలు హర్రర్ ఎఫెక్ట్ అయితే చాలా 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 బాగుంది భయ్య. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోద్ది, అసలు మిస్ అవ్వద్దు. గీతాంజలి మళ్ళీ వచ్చింది, చాలా బాగుంది. అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చూస్తున్నంత సేపు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మెంటల్ ఎక్కిపోయింది భయ్య. బుర్ర పాడైపోయింది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, మళ్ళీ చూడాలని ఉంది. అసలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా అల్టిమేటెడ్ చూపిస్తుంది. అంటే డైరెక్షన్ విధంగా అయితే అల్టిమేటెడ్గా పోయింది సినిమాలో క్యారెక్టర్, ప్రతి ఒక్కరిది బాగుంది. అలాగే రావు రమేష్ గారి ఆ హర్రర్ ఎఫెక్ట్ కూడా చాలా డిఫరెంట్గా చూపించి క్లైమాక్స్ అయితే ఫైట్ అయితే అల్టిమేటెడ్గా ఫైట్ ఏ రేంజ్లో ఉందంటే నిజంగా అసలు ఆ ఫైట్ అయితే అల్టిమేట్. నిజంగా అంజలి గారి యాక్టింగ్తో పాటు ఫైట్ కూడా ఇరగదీశారు భయ్య. నాకు బాగా నచ్చింది. 100% అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ, ఆలీ గారి కామెడీ, సునీల్ గారి కామెడీ, శంకర్ కామెడీ కానీ చాలా చాలా బాగుంటుంది. మెయిన్ దెయ్యాలతో మాట్లాడే విధానం అయితే చాలా చాలా బాగుంటుంది. సత్య గారి కామెడీ అయితే పీక్స్ అనమాట. సో గీతాంజలి అనుకుంటే దానికి మించున్నది. సో పార్ట్ 3 కోసం కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. గీతాంజలి మళ్ళీ వచ్చింది, చాలా నవ్వుకుంటారనమాట. సో కోన వెంకట గారి స్టోరీ స్క్రీన్ ప్లే అయితే చాలా చాలా బాగుంది. సో అందరి సీన్స్ అయితే చాలా బాగున్నాయి, కొత్తగా అనిపిస్తుంది. సో అందరూ కూర్చొని నవ్వుకొని చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే, దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. మెయిన్ అయితే కామెడీ అయితే బీభత్సంగా ఉందన్న. అందరూ నవ్వుకుంటారు, మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. సాంగ్స్ 2 ఉన్నాయి కానీ అవి సిచ్యువేషన్కి తగ్గట్టు ఉన్నాయి. మెయిన్ కామెడీ, స్టోరీ చాలా చాలా బాగుంటాయి. 2 ప్రేతాత్మల మధ్య యుద్ధం అన్నమాట. సో లాస్ట్లో క్లైమాక్స్ కూడా అంజలి గారు చేసిన ఫైట్ చాలా చాలా బాగుంది. సునీల్ గారిది కూడా చేసి మీలాగా కెమెరామ్యాన్ లాగా ఎంటర్ అవుతుంది అనమాట. ఒక సినిమా మీద నడుస్తూ ఉంటుంది. సో దాన్ని కనెక్ట్ చేసిన విధానం అయితే చాలా చాలా బాగుంటుంది అన్న. గ్రాఫిక్స్ ఏం లేదు, న్యాచురల్గా ఉంది. సో చాలా బాగుంది అన్న. దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ అందరూ థియేటర్కి వచ్చి చూడండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది. గోడ మీద గిరిక ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క చాలా బాగా అనిపించింది. గోడ మీద బల్లి తన అందంతో చంపేస్తుంది గీతాంజలి. నిజంగా చెప్తాను, సిట్టింగ్ చేస్తాం, థమ్స్ అప్. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా బాగా కొత్త చేశారు. ఫస్ట్ హాఫ్ అన్న ఒక రకంగా వెళ్ళిపోతుంటే అరే డైరెక్టర్ స్టోరీ ఎప్పుడే కొద్దిగా తడబడుతుంది అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ఫన్ జనరేట్ అవుతుంది. మన సెకండ్ హాఫ్లో సునీల్ ఉంటాడు, సత్యతారు ఉంటారు, ఇద్దరు డెడ్లీ కాంబినేషన్ చాలా ఫన్ జనరేట్ అవుతుంటుంది. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అన్న మన దిల్రాజ్ వస్తాడు. సో దిల్రాజ్ పర్ఫార్మెన్స్ కానీ, మన సురేష్ కొండేటి పర్ఫార్మెన్స్ కానీ సో నిజంగా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ ఉంటుంది అన్న, అసలు ఊహించవు. రావు రమేష్ విలన్గా ఉండడం అనేది చాలా కొత్తగా చూపించారు. అంజలి పర్ఫార్మెన్స్ చాలా మంది. ఈ సినిమాలో మరి భయపడంత అట్లాంటివి ఏముండవు, కానీ ఫన్ బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది, చాలా నవ్వుకుంటాను సినిమా చూసి అయితే.
కామెడీ బాగా చేశారు, కామెడీ బాగా చేసి స్టోరీ లైన్ చాలా బాగుంది. ఈ మన హీరోయిన్ అంజలి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో మరీ భయపడంత ఏం లేదు, సినిమా చాలా బాగుంది. నేనైతే 5కి 3 ఇస్తాను రేటింగ్. అంత భయం ఏముండదు, కొన్ని సీన్స్ భయం. మన ఉంటాడు కదా రవి, తను కొద్దిగా తను కరెక్ట్గా వాడుకోలేదని అనిపించింది నిజంగా. సాయి కుమార్ వాళ్ళ తమ్ముడిని సరిగా వాడుకోలేదు దయ్యంగా అనేది. అది కొద్దిగా అయినప్పుడు కామెడీ అయితే చాలా బాగుంటుంది. నాకు కామెడీ కోసం సినిమా చూడొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంజలి కిట్ అని చెప్పుకోవచ్చు నిజంగా. అవును, చాలా తను ఇప్పుడు కూడా తను చాలా గ్లామరస్గా చాలా అందంగా అనిపించింది. చాలా పర్ఫార్మెన్స్ అంత ఆ రకంగా ఉంది. సో నేను చెప్తాను కదా సినిమా చాలా బాగుంది. హర్రర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, హర్రర్ అయితే ఉండదు. సో కొద్దిగా ఫన్ అయితే చాలా బాగుంటుంది, ఫన్ జనరేట్ బాగుంటుంది. సో తను మంచి వాళ్ళ అక్క గీతాంజలి వచ్చి అంజలికి హెల్ప్ చేస్తుంది. ఇదే స్టోరీ చాలా బాగుంటుంది. డబుల్ యాక్షన్ వాళ్ళ అక్క వచ్చి హెల్ప్ చేస్తారంట. ఆత్మల వర్సెస్ మనుషులు యుద్ధం జరిగినట్టు ఉంటుంది. సో నేను చెప్తాను స్టోరీ లైన్ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది. హర్రర్ అయితే అంతా లేదని అనుకుంటున్నాను. నేను నిజంగా చెప్తాను సిట్టింగ్ వేసాం తప్ప డైరెక్టర్ క్యాట్స్ ఆఫ్ చాలా బాగా అనిపించింది. అంజలి మూవీ చూసి వచ్చాను. కోన వెంకట్ గారు చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి వచ్చింది. సో ఒకటి ఆ సినిమా ఎంత ఉందో దాన్ని రెట్టింపు ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో అలా స్లో అనిపిస్తుంది. స్టోరీ అంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి లింక్ పెడుతున్నప్పుడు దానికి మ్యాచ్ అయిందా లేదా అనుకుంటే 100% మ్యాచ్ అయింది. ఆ స్టోరీని రివీల్ చేస్తూ కంటిన్యూ చేస్తూ సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి పీక్స్ కామెడీ అండి. హర్రర్ అయితే ఒక రేంజ్ ఉంటుంది. ఇక దయ్యాలతో షూటింగ్ అంటే మీరు చూడండి, ఆ స్క్రీన్లో చూస్తుంటే అసలు మనం థియేటర్లో ఉన్నామా బయట ఉన్నాం, మనం రిలాక్స్ వేరే లెవెల్ సినిమా మైకంలోకి వెళ్ళిపోతాం. అంత కామెడీ ఉంది, అంత హర్రర్ ఉంది. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. నిజంగా కొత్త కాన్సెప్ట్. ఇది కొత్త స్టోరీని మలిచే విధానం కూడా కొత్తగా, స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంది. ప్రతి ఒక్కటి చాలా బాగుంది. కామెడీ సునీల్ గారి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు అంజలి గారు అయితే క్లైమాక్స్ ఫైట్లో నెక్స్ట్ లెవెల్. ఒక అనుష్క గారు ఏదైతే అరుంధతిలో డైలాగ్ చెప్తారో ఆ రేంజ్లో చెప్పారు ఆ డైలాగు. నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇది 100% న్యాయం చేసింది భయ్య. ఎందుకంటే గ్యాప్ ఇచ్చాడు కదా. సో ఇప్పుడు ఎందుకంటే అప్డేట్ అయిపోయారు, అందరు జనాలు కూడా అప్డేట్ అయ్యారు. మంచి సినిమా ఉంటేనే థియేటర్ టికెట్ దిగుతుంది, లేదంటే కథం టికెట్ దిగది, 3వ రోజు ఓటీటీలోకి వస్తుంది. సో ఇలా నిజంగా ప్రతి ఒక్క డైరెక్టర్లు కానీ వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే బడ్జెట్ పెట్టి హీరో ఉన్నాడు కదా అని సినిమా తీసినాం అనుకో ఆడవు. ఈజ్ 100%. ఒకవేళ పాత స్టోరీ అయినా ఒక ప్రేక్షకుడు ఏం కోరుకుంటారు, 2 గంటలు కూర్చున్న సేపు కొత్త వింత ప్రతిసారి కొత్త స్టోరీలు రావండి. అది మ్యాజిక్ కొన్నిసార్లే వస్తాయి. రానప్పుడు ఏం చేయాలి, పాత స్టోరీ అయినా కొత్త ఏదో ఉన్నా ఏం చేయాలి, దాన్ని మ్యాజిక్ చేయాలి. కామెడీని కానీ స్క్రీన్ ప్లే కానీ ఒక అరే ఇది ఎందుకురా ఇక్కడ చూసినామంటూ కాకుండా మ్యాజిక్ చేయాలి. ఆ మ్యాజిక్ చేయట్లేదు మామూలు సినిమాలో. ఈ సినిమాలో స్టోరీ కూడా అన్ని మ్యాజికే, చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. అంటే సో సేమ్ అదే మెయింటైన్ చేస్తూ గ్లామర్ కానీ నిజంగా చాలా. అంజలి అయితే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా ద్వారా ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వస్తుంది నాకు. ఎందుకంటే చాలా బాగా నటించింది దయ్యం క్యారెక్టర్లో కానీ ఈ క్యారెక్టర్లో. లాస్ట్లో పీక్స్ చెప్తున్నాను కానీ నేనైతే నిజంగా ఒక 5-6 సార్లు. కానీ కామెడీ మాత్రం నెక్స్ట్ నవ్వి కడుపుని వచ్చింది నాకు. సత్య అసలు ఆయన యాక్టింగ్, ఆయన కామెడీ వర్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక చెప్పొద్దు, ఎవరిని ఇక్కడ తక్కువ అంచనా చేయలేదు, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. బట్ అంటే అందరు నలుగురు చేసే వరకు అంటే వీళ్ళకి తగ్గ డైలాగ్ పడలేవు, దానివల్ల అయిపోయింది. అంటే ఇంతకుముందు మన శంకర్ని ఎట్లా అంటే బాగా మాట్లాడి హర్రర్ చేసే చూసినాం కదా, అట్లా దీంట్లో కొద్దిగా తగ్గించే వరకు అట్లా అనిపిస్తుంది తప్పించి. సో నలుగురిది ఎవరిది దీంట్లో తక్కువ చేసలేదు, ఎవరు తగ్గ క్యారెక్టర్ బాగా ఉంది. బట్ ఓవరాల్గా ఎవరికి యాక్టింగ్ చేయకుండా ప్రేక్షకుడు ఏం చూస్తాడు, సినిమా బాగుందా. ఇప్పుడు పర్టికులర్గా అందరు శంకర్ కోసమే రారు కదా, సినిమా చూస్తారు, కథ చూస్తారు, స్టోరీ అన్నీ చూస్తారు. దీంట్లో అన్ని మ్యాచ్ అయినాయి. సో ఒక ప్రేక్షకుడు 2 గంటల సేపు అన్నీ మర్చిపోయి సినిమా చూడాలి. ఆ సినిమా ఇది వచ్చి చూడొచ్చు. 100% కోన వెంకట గారికి అయితే థ్యాంక్ యూ. మంచి సినిమా ఇచ్చారు. ఇలాంటి ఇంకా గ్యాప్ తీసుకోండి, ఏదో హడావిడిగా తీయడం కాదు, ఇట్లా గ్యాప్ తీసుకుంటే మంచి స్టోరీలు వస్తాయి. సో ఎంటైర్ గీతాంజలి 2 టీమ్కి కంగ్రాచులేషన్. ఇలాంటి సినిమాలు రావాలి, ప్రేక్షకులు కూడా టికెట్ తెగుతుందని కోరుకున్నాను. థ్యాంక్ యూ. గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ ఎక్సలెంట్ అనిపించింది. స్టోరీ తీసుకెళ్లే విధానం బాగుంది. స్టోరీ పరంగా ఏం కాదు కానీ తీసుకెళ్లే విధానం బాగుంది. అంటే కామెడీ హర్రర్ బాగా మిక్సింగ్ ఉంటుంది భయ్య, బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్కి కంపల్సరీ వెళ్ళి చూడండి. అండ్ ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ మాత్రం బాగా హైలైట్ అనిపించింది. క్లైమాక్స్లో ఇద్దరికి ఫైట్ సీన్ ఉంటుంది భయ్య, ఆ ఫైట్ సీన్ మాత్రం గూస్ బంప్స్
మాత్రం హైలైట్ అనిపిస్తుంది. గూస్ బంప్స్ వస్తే బాగా ఎంజాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మీకు. అంటే చిన్నపిల్లలు కానీ మొత్తం ఫ్యామిలీ కానీ ఎవరైనా మీరు వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. 2 hours మీరు నవ్వుతా వెళ్ళి వస్తారు భయ్య, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంజాయ్మెంట్ అవుతుంది. మూవీ అయితే బాగుంది, ఎక్సలెంట్ ఉంది. అంటే మనకి దాంట్లో చిన్న బొమ్మ ఉంటుంది భయ్య, ఆ బొమ్మని బాగా రెడీ చేయడం కానీ ఆ బొమ్మ మాట్లాడుతుంది, బాగా హైలైట్ అనిపించింది. ఆ బొమ్మని బాగా హైలైట్ చేశారు. అంజలి గారు మాత్రం ఎక్స్ట్రా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మొత్తం హైలైట్ అనిపించింది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. మీ దగ్గర ఉన్న థియేటర్కి కంపల్సరీ వెళ్ళి చూడండి, బాగుంది. శంకర్ గారు హైలైట్ అనిపించింది, దాంట్లో బాగా హైలైట్ అనిపించింది. బాగా సీన్స్ కానీ అంటే అందరూ యాక్టర్స్ కదా బాగా కామెడీ బాగా వర్కౌట్ చేశారు భయ్య. కామెడీ బాగా అంటే దాంట్లో షూటింగ్ లొకేషన్ ఉంటుంది, అట్మాస్ఫియర్ షూటింగ్ లొకేషన్ ఉంటుంది. ఒక బంగ్లాలో షూటింగ్ ఉంటుంది, ఆ షూటింగ్లో కామెడీ ఉంటుంది, హర్రర్ ఉంటుంది. నిజంగా దెయ్యాలతోటే షూటింగ్ చేస్తారు, దాంట్లో దెయ్యాలతో బాగా కామెడీ క్రియేట్ అవుతుంది. బాగుంది మూవీ అయితే ఎక్సలెంట్. పెద్దగా గ్రాఫిక్స్ అంటే దెయ్యాలకే పెద్దగా ఏదో వాడారు, పర్లేదు. మూవీ అయితే బాగుంది భయ్య, కంపల్సరీ. అంటే స్టోరీ విధంగా కాకుండా కామెడీ హర్రర్ ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ వెళ్ళి చూడండి, మూవీ అయితే బాగుంది, ఎక్సలెంట్. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది, మేము కూడా మళ్ళీ వచ్చేసాం థియేటర్లకి. సో గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ స్టార్ట్ నుంచి కూడా లాస్ట్ 15 minutes వదిలిపెట్టేస్తే లాస్ట్ 15 minutes ముందు వరకు కూడా సినిమా ఎంగేజింగ్గా ఉంది, చాలా బాగా తీసుకెళ్లారు. ఆ స్క్రీన్ ప్లే తీసుకెళ్లిన విధానం కానీ, డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు ఆడియన్స్ని. కామెడీ ఉంది, హర్రర్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ అప్ టు ద మార్క్. బట్ లాస్ట్ 15 minutes ఇన్కంప్లీట్ సీన్స్ చాలా ఉండిపోయాయి. రవికృష్ణ గారి క్యారెక్టర్ ఇన్కంప్లీట్ అయిపోయింది. ఆయన గురించి ఏంటి, ఆయన గురించి అంజలి గారు ఆలోచించడం కానీ ఏవి చూపించలేదు. శకలక్ శంకర్ గారు, సచిన్ రాజ్ గారి క్యారెక్టర్లు అంతమైపోయాయా లేకపోతే వాళ్ళు బతికారా అనేది కూడా ఎండింగ్ ఇవ్వలేదు. అండ్ అలాగే రావు రమేష్ గారి క్యారెక్టర్ని ఆత్మని బంధించిన విధానం కూడా చాలా సింపుల్గా చూపించారు. అండ్ లాస్ట్లో అంజలి గారు నక్షత్రంలో కలిసిపోతారు. సో లీడ్ ఉందా, థర్డ్ పార్టీకి వెళ్తారా వెళ్ళరా అనే ఒక లీడ్ క్లారిటీ ఇవ్వలేదు. అండ్ ఇలాగ ఇన్కంప్లీట్ అంతా కూడా చాలా ఉండిపోయింది లాస్ట్ 15 minutes. ఇవి ప్రాపర్గా దానికి కంటెంట్ ఇచ్చుంటే మటుకు చాలా బాగుండేది. అది మిస్ అవడం వల్ల నాకు సినిమా సెకండ్ హాఫ్ బాగున్నా క్లైమాక్స్ కూర్చోలేదు. క్లైమాక్స్ కూర్చోనప్పుడు ఆడియన్స్ ఖచ్చితంగా అది ఎంగేజింగ్గా అనిపించదు. సో నాకు అదే ఫీల్ వచ్చింది. క్లైమాక్స్ పక్కన పెట్టి లాస్ట్ 15 minutes పక్కన పెట్టి సినిమాని చూస్తే మటుకు అది థరోలీ ఎంజాయ్డ్. సునీల్ గారు, సత్య గారు ఎవరికి వాళ్ళు కామెడీ నెక్స్ట్ లెవెల్. అలాగే రవిశంకర్ గారు అంత మంచి ఆర్టిస్ట్ అయినా ఆయన ఒక బంగ్లాలో ఒక దయ్యంలా చూపించినప్పుడు దాన్ని ఇంకా ఏమన్నా ఆయనతో కూడా క్లైమాక్స్లో బంగ్లాలోనే ఫైట్ పెట్టి ఇంకా ఏమన్నా చేసుంటే బాగుండేది అనిపించింది. 2 ఆత్మల మధ్యన యుద్ధాన్ని చాలా క్లియర్గా చూపించుంటే బాగుండు అనిపించింది. అది మిస్ అయింది. ఇంకా ఏదైనా గ్రాండ్యూర్గా చేయొచ్చు అనిపించింది. సో ఆ లాస్ట్ 15 minutes పక్కన పెట్టి సినిమాని ఎంజాయ్ చేసిన దానికైతే 5కి 2.75 రేటింగ్ ఉంటుంది. కంక్లూడ్ చేయలేదు. ఆయన ఎంత గొప్ప రైటర్ అయినా ఇన్కంప్లీట్ సీన్స్ ఉన్నప్పుడు ఇన్కంప్లీట్గా ఉందని చెప్తా, లేనిది లేదు అని చెప్పి ఎగ్జాజరేట్ చెప్పి జనాలను ఆడియన్స్ థియేటర్ ఆ లాస్ట్ 15 minutes వదిలేసి రండి, మీరు తరోగా ఎంజాయ్ చేస్తారు. బట్ లాస్ట్ 15 minutes నేనైతే డిసప్పాయింట్ అయ్యా. మరి మిగతా ఆడియన్స్ ఎలా? శకలక్ శంకర్ గారిని రవిశంకర్ గారిని ప్రాపర్గా వాడలేదు. అంటే అదే చెప్తున్నా, క్లైమాక్స్ ఆయనతో ఇంకేదైనా ఇంపాక్ట్ ఆ బంగ్లాలో ఒక పెద్ద ఫైట్లో పెట్టి ఆయన ఏదైనా సపోర్ట్గా, ఎందుకంటే ఆయన మంచి ఆత్మగానే ఉన్నాడు, ఆయన ఏదైనా సపోర్టివ్గా పాజిటివ్గా చూపించి అంజలి గారికి సపోర్ట్గా వచ్చి రావు రమేష్ ఆత్మని అలా ఏదైనా క్రియేట్ చేస్తుంటే బాగుండేది. అంటే మనం రైటర్లు కాదు, వాళ్ళకి ఏదన్నా ఇంకా ఏదైనా బెటర్గా ఎండింగ్ ప్రాపర్గా ఇచ్చుంటే బాగుండేదని చెప్తున్నాను. అంజలి గారు ఎవరికి వాళ్ళు 100% న్యాయం చేస్తారన్న, అందులో డౌటే లేదు. అంజలి గారు అన్ని డైలాగులు బాగున్నాయి, క్లైమాక్స్ అనే కాదు ప్రతి డైలాగు బాగుంది, ఆమె చెప్పిన ప్రతి సీను బాగుంది. బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు అంటున్నాను. ఆ ఇంపాక్ట్ ఉంటే క్లైమాక్స్లో ఆడియన్స్ కూర్చుంటారు. ఇంపాక్ట్ క్రియేట్ చేయలేనప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ రిగ్రెట్ అవుతారు. ఆ ఫైనల్ క్లైమాక్స్ బాగుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్గా క్లైమాక్స్తో యావరేజ్, లేదంటే హిట్ మూవీ. ఆ లాస్ట్ 15 minutes పక్కన పెడితే హిట్ మూవీ. ఏంటంటే ఇంత ఫాస్ట్గా రిలీజ్ చేశారంటే ఏందని అనుకున్నా, కానీ మూవీ డిపార్ట్మెంట్ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఎంతో అనేది సినిమా చూస్తేనే నాకు అర్థమైందన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే ఒక ఫుల్ హర్రర్ ప్లస్ కామెడీ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎమోషన్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్న ఈ మూవీలో. నిజంగా అలా అంజలి గారు ఇంతకుముందు చేసిన గీతాంజలి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. మేము ఇప్పుడు ఫస్ట్ మాకు బాగా నచ్చిన సినిమా అంటే ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్
సినిమా మాకు నచ్చిన సినిమా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా అన్న. నిజంగా అసలు ఆలీ గారిని, సత్య గారిని అండ్ మన ఏంటంటే అంజలి గారిని చాలా మంది కమెడియన్స్ ని పెట్టి తీశారు ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళకి అందరికి నచ్చే సినిమా అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఆ కామెడీ సీన్స్ ప్లస్ హర్రర్ సీన్స్ ఏంటంటే ప్రతి ఒక్క సీన్ కి నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. కానీ మరీ అంత భయంకరంగా ఏం లేదు సినిమా. ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వస్తే ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్ళిపోతారే తప్పితే ఎక్కడ బోరింగ్ ఎలివేషన్స్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయ్యే సీన్స్ కానీ లేవు. నిజంగా డైరెక్టర్ శివ గారు ఒక మంచి చక్కని స్క్రిప్ట్ తీసుకొని మన ఆడియన్స్ ముందు తీసుకొని వచ్చారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళకు సంథింగ్ స్పెషల్ కాదు, సమ్మర్ స్పెషల్ అన్న ఈ సినిమా. నిజంగా థియేటర్కి వస్తే ఏ ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే లేదు. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, వచ్చి సినిమాను చూసి ఆదరించండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అన్న. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది టాప్ 1 బెస్ట్ సినిమా అంటే గీతాంజలి సినిమా అన్న. సీన్స్ కూడా చాలా బాగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ సీన్ లో ఏంటంటే అసలు ప్రతి ఒక్క సీన్ కి చాలా సర్ప్రైజ్ అయ్యాము. అండ్ సెకండ్ హాఫ్ లో లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే చాలా ఇచ్చి పడేశారు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ అసలు నిజంగా పిచ్చి పీక్స్ లెవెల్లో చాలా బాగా తీసుకెళ్లారు. నిజంగా ఇప్పుడు మేము స్టోరీ చెప్పేదానికంటే మీరు వచ్చి థియేటర్ లో వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా పక్కా 100% చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడియన్స్ అందరు ప్రతి ఒక్కళ్ళు చూస్తే ప్రతి ఒక్కళ్ళకు ఫుల్ మీల్స్ ఈ సినిమా. నిజంగా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. సాంగ్స్ కానీ అన్ని బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు, ఎర్రగా తీస్తుంది. అసలు ఇందులో క్యారెక్టర్ ఆరుద్ర ఫస్ట్ హాఫ్ లో ఉంది కదా, సెకండ్ హాఫ్ వాళ్ళ కంటిన్యూషన్. నిజంగా అన్న ఎంత ఎంజాయ్ అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా మామూలుగా లేదు. అసలు దెయ్యాలతో ఆడుకోవడం, వీళ్ళు షూటింగ్ అని వెళ్ళి ఆ దెయ్యాల కొంపకి వెళ్ళి అక్కడ వాళ్ళతో వీళ్ళు ఆడుకోవడం, అసలు నిజంగా జీరో గ్రాఫిక్స్ తో దెయ్యాలు పెట్టుకుని సినిమా తీస్తారు. నిజంగా అన్న సూపర్ అంటే సూపర్, మామూలుగా ఎంజాయ్ చేయాలా. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఆయన చనిపోయిన ఆయన వస్తాడు. అసలు అయితే ఇరవై తీసిన సినిమా అయితే మాత్రం మామూలు లేదు, సూపర్ అంటే సూపర్, ఫుల్ ఎంజాయ్ అన్న. ఫస్ట్ పార్ట్ కి డబల్ అసలు మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ కన్నా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అన్న. సినిమా అయితే మాత్రం కిరాక్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు, ఇరవై తీసింది సినిమా అయితే మాత్రం సూపర్ అన్న. ఎవడన్నా అన్నది అస్సలు అన్న, సినిమాకి వచ్చి చూడండి, ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఫుల్ కామెడీ. అసలు నిజంగా స్టోరీ లైన్ కూడా కొత్తగా తీసుకున్నారు, చాలా చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. ఒకటన్నా ఫుల్ ఎంజాయ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. 250 టికెట్ తీసుకుంటే 500 రూపాయలు ఎంజాయ్ చేయొచ్చు. గీతాంజలి 2 గీతాంజలి చూసినప్పుడు వావ్ అనిపించింది, ఇది చూడంగానే వావ్ అనిపించింది. నిజంగా చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ అట్లా తీసుకెళ్తూ క్లారిటీగా గీతాంజలి 1ని 2లో క్లారిటీగా చూపించి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. నిజంగా కామెడీ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. నాకైతే ఇప్పటికీ నవ్వు తలుచుకుంటూనే నవ్వు వస్తుంది. వేరే దయ్యంగా చేసిన క్యారెక్టర్, షూటింగ్ కూడా దయ్యాలతో షూటింగ్ ఇస్తారు. నిజంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ లాస్ట్ లో బీజిఎం వస్తుందండి, ఒక బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బీజిఎం. ఫైట్ కూడా ఏదో చిన్న సినిమాలో ఏదో కాంప్రమైజ్ అయినట్టు కాదు, నెక్స్ట్ లెవెల్లో ఫైట్ పెట్టారు. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రివీల్ చేయను, మీరు చూస్తే ఎక్స్పెక్ట్ చేయరు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు చూడాలి. ఫస్ట్ హాఫ్ అంటే స్టోరీ, ఏ సినిమానే కానీ స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొద్దిగా ఉంటుంది. బట్ మీకు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ లాగానే ఎక్కడ అనిపించదు. సో స్టోరీలో తీసుకెళ్ళడం అనిపిస్తుంది. సో ఎవరు డిసప్పాయింట్ గారు 100% కోన వెంకట గారికి అయితే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. సో నేను ఈ రీసెంట్ టైంలో ఇంత ఎంజాయ్ చేయగల సినిమా అయితే ఇదే. విత్ కామెడీ, విత్ స్టోరీ, విత్ డైలాగ్, విత్ ప్రతి 24 క్రాఫ్ట్స్ ఒక ఎంత ఇంట్రెస్ట్గా పనిచేసి ఒక ఫ్యాషన్తో చేస్తారో ప్రతి ఒక్క అంటే సినిమా ఆర్టిస్టుల కష్టాలు అన్ని అంటే ఎక్కువ ల్యాక్ చేయకుండా సింపుల్ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కడ కనిపించిందా? సో అది ఎక్కడ నాకు అనిపించలేదు. బట్ సినిమాలో కనిపిస్తుంది. చాలా భయం వేస్తుంది, కామెడీ వేస్తుంది చాలా. అంటే ఒక సినిమాలు ఎలా నవ్వించాలి ఒకటేనండి. ఇప్పుడు సినిమాలు పాత స్టోరీ అయినా కొత్త స్టోరీ అయినా, ఒక్క సినిమా తీసినప్పుడు పాత స్టోరీ అయినా దాని కామెడీతోనైనా మ్యాజిక్ స్క్రీన్ ప్లేతోనైనా కూర్చోబెట్టాలి. సో ఈ సినిమా అయితే 100% కూర్చోబెట్టారు. స్టోరీ కూడా చెప్పే విధానం కూడా కొత్తగా ఉంది. సో ఇది వరకు నేనైతే ఇలాంటి చూడలేదు అనుకుంటా. చాలా బాగా తీశారు కోన వెంకట గారు. రెండు చెప్తాను, పీక్స్ అండి. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్, హర్రర్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్. భయపడ్డా సినిమాలో సినిమాలో భయపడే సీన్లు కూడా ఉన్నాయి, సడన్ గా వచ్చేస్తుంది, అవి కూడా ఉన్నాయి. నా ఎపిసోడ్ 2 ఉన్నాయి. ఆర్ఆర్ అయితే నెక్స్ట్ లెవెల్ బాగా కొట్టారు ఆర్ఆర్. సో ప్లస్ దానికి ఇప్పుడు కామెడీ కానీ హర్రర్ ఉన్నప్పుడు ఆర్ఆర్ అనేది నిలబడి దీనికి 100% న్యాయం చేసింది. ఆర్ఆర్ కూడా చాలా బాగా న్యాయం చేసింది. ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్. అంజలి గారు లాస్ట్లో డైలాగ్ చెప్తారు,
సో ఒక మన రుద్రమదేవి అనుష్క గారు ఎలా అయితే డైలాగ్ చెప్తారో ఆ లెవెల్లో చెప్పారు. చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్. శంకర్ గారు ఎట్లా చేశారు? దెయ్యం క్యారెక్టర్ శంకర్ అందరు చెప్తున్నాను కానీ ప్రతి ఒక్కరు వీలు కాదు. సునీల్ గారు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కామెడీ. ప్రతి ఒక్కరు సచిన్ గారు యాక్టింగ్ నేర్పిస్తారంట కదా కామెడీ సత్య. ఆ కామెడీ సత్య అయితే మన రీసెంట్ గా బేబీ సినిమా వచ్చింది కదా, దాంట్లో డైలాగ్ ఉంటుంది. అసలు నవ్వి వస్తారండి. వేరే లెవెల్ కామెడీ చూపించారు. నిజంగా ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. అంటే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. రియల్గా చెప్పాలంటే మన శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాకి చాలా ప్రాణం పోసిండు. ఫస్ట్ హాఫ్ ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాకి. ప్లస్ మన ఆలీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆలీ ఉంటాడు. ఆ బొమ్మను ఎత్తుకొనే ఉంటాడు. ఆ బొమ్మతోనే ఆ బొమ్మ కూడా క్యూట్గా డ్రెస్సింగ్ బాగా చేసిర్రు. ఆ బొమ్మతోనే సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంకా బొమ్మ మాట్లాడడం కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. చాలా బాగుంది సినిమా కూడా. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. హైలైట్ ఉంది. ఎందుకంటే మన సునీల్ సెకండ్ హాఫ్ అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సినిమా మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. అంటే అంజలి గారి రోల్ అన్న, అంజలి గారి క్యారెక్టర్ కానీ ఆమె డైలాగ్ డెలివరీ కానీ ఆమె యాక్షన్స్ కానీ నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. నెక్స్ట్ పార్ట్ 1 వచ్చింది కదా, పార్ట్ 2 ఎలా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి అందరం అనుకుంటాం. కానీ పార్ట్ 2 అయితే అదిరిపోయిందన్న. అంటే పార్ట్ 2లో ఏముందంటే కామెడీ ఎక్కువ యాడ్ అయిందన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆలీ గారి కామెడీ కానీ మన చిన్న బొమ్మ కామెడీ కానీ ఇవన్నీ ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే కామెడీ పీక్స్ అయిపోతుంది అన్న. కామెడీ డబల్ ట్రిపుల్ అయిపోతుంది కామెడీ. మన సత్య గారు కానీ మన సునీల్ అన్న కానీ ఇద్దరు వచ్చిన కాంబినేషన్లో కామెడీ నవ్వుతూనే ఉంటాం థియేటర్లో. అంటే ఈ సినిమాలో ఏముందంటే కామెడీకి కామెడీ ఉంది, హారర్కి హారర్ ఉంది, థ్రిల్లింగ్కి థ్రిల్లింగ్ ఉన్నాయి. సో ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయన్న సినిమాలో. ఎవరు ఎక్కడ బోర్ అనేది ఎవ్వరు కొట్టరు. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమాలో మన కొండన్న కూడా ఉన్నాడు. మన కొండన్న ఎందుకు వచ్చిండో ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ కొండన్న ఉన్నాడు. మొత్తం ఐరనే వంచాలా ఏంటి అని చెప్పి చెప్పడం కానీ ఆ డైలాగులు కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఎండింగ్లో ట్విస్టులు కానీ ఆ క్లైమాక్స్ ఫైటింగ్ కానీ అవంతా చాలా బాగా నచ్చింది. అంజలి గారికి మరో సినిమా ఇటు సినిమా అని అనుకోవచ్చు అన్న నేనైతే. సో మీరు అందరు చూడొచ్చు అన్న. మళ్ళీ వచ్చింది కానీ కాకపోతే భయపడలేదు అనిపించింది. కామెడీ అయితే నాకు ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో బాగుంది. సత్య గారు సునీల్ గారు వీళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్స్ రీక్రియేట్ చేయడం, మాదాపూర్ అనే మాటలు కానీ, ఇంకోటి ఏంటంటే మలయాళం మాట్లాడే విధానం సత్య గారిది బాగా కొద్దిగా కామెడీ కనిపించి ఫస్ట్ హాఫ్ కొద్దిగా తక్కువ ఉందన్నమాట. అంటే ఆలీ గారు ఆ బొమ్మతో నుండి హర్రర్ ఎలిమెంట్స్ కొన్ని కామెడీ సీన్స్, ఇంకోటి సత్య గారు ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ఉంటుంది, కొద్దిగా అనిపిస్తుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుందన్నమాట మంచిగా. ఇంకా సాంగ్స్ కూడా నార్మల్ అనిపించాయి. క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెస్. మళ్ళీ పార్ట్ 3 కూడా ఉండదో తెలియదు. మళ్ళీ ఇంకా అదుస్ 2తోనైనా మళ్ళీ కంబ్యాక్ రావాలి. అయితే నేనైతే కోన వెంకట్ గారిని అయితే అవు చాలా నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది అది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అయితే మళ్ళీ వచ్చింది. కామెడీ కాదు, నేను చిన్నగా ఉంటే అప్పుడు అదే నిజంగా అప్పుడు నేనేదో మామూలుగా ఏమంటాం థియేటర్ ప్రింట్ వచ్చినప్పుడు అప్పుడు తెలియదు, నార్మల్ ఎక్కించేవాళ్ళు. అది చూసి మామూలుగా పక్కల ఉంటే చూసినామన్నమాట. అట్లా అప్పుడు అలాంటిది. ఇప్పుడు కొద్దిగా అంత పార్ట్ 1 కన్నా 2 అవుతాయి. ఫైట్ అంటే నార్మలే అనిపించింది. బట్ లాస్ట్ అది ఒకటి ఉంటుంది అన్నమాట చేత పట్టుకొని, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట. అదొక్కటే. కొన్ని నార్మల్ టీస్లో ఉండే అంత ఎక్స్పెక్ట్ చేస్తాము అంతే. నార్మల్ నార్మల్ ఉంది. భయపడినా థియేటర్లో భయపడినా కొన్ని నార్మల్ హారర్ ఎలిమెంట్స్ అంత హెవీగా అయితే భయపడాం అనమాట.